నేను ఈ ఇంటి కోడలిగా రాలేదు. పోలీస్ డ్యూటీ మీద ఇక్కడికి వచ్చాను. ఒక రౌడీని అరెస్ట్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మిస్టర్ మిక్కిలినేని సత్యసుందర ప్రసాద్. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం, బెదిరించడం, హత్య చేయడానికి ప్రయత్నించడం, ఈ 3 నేరాల కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏ కాకిపిల్ల, నువ్వు నీ మేనత్త కలిసి నాటకాలు ఆడుతున్నారా? నీ గురించి నాకు బాగా తెలుసు. నా కొడుకు కిడ్నాప్ చేశాడా? ఎవరిని కిడ్నాప్ చేశాడు? అమాయకుడైన నా కొడుకుని పట్టుకుని ఒక వ్యక్తిని కట్టేశాడని నింద మోపుతున్నావా? ఎవరిని బంధించాడు? హత్యా ప్రయత్నం చేశాడని అంటున్నావు. వాడు ఎలాంటి వాడో నీకు మాత్రం తెలీదా? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? చెప్పారా లేక నువ్వు నీ మేనత్త కలిసి కుట్ర పన్ని నా కొడుకు భవిష్యత్తుని ఆగం చేద్దామనుకుంటున్నారా? ఇప్పుడు ఆ త్రిపుర గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నానా? మీ మేనత్త త్రిపుర మా ఇంటికొచ్చి మా మేనకోడలికి ఎలా మీరు విడాకులివ్వరో చూస్తాను అని సుప్రీంకోర్టుకి వెళ్తామని బెదిరించింది. చూడండి మణమ్మ గారు, అమ్మో, ఎప్పుడు నోట్లోంచి ఒక్క మాట కూడా రానిది ఈరోజు అత్తయ్య గారిని పేరు పెట్టి పిలుస్తుందా? దేవుడా, అటు తిరిగి ఇటు తిరిగి ఈ మంజు నా దగ్గరికి రాకుండా చూడు. నేను వేరే విషయాలు మాట్లాడడం కోసం రాలేదు. మీ కొడుకు ఒక వ్యక్తిని బంధించి కొట్టి చంపాలని చూశారు. ఆ నేరం మీద అరెస్ట్ చేయడం కోసం వచ్చాను. ఒక వ్యక్తి అంటే అతనికి పేరేవి లేదా? పుష్కర్ అనే అతన్ని సత్య కొట్టాడు. అతనే స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు. అరెస్ట్ చేయడానికి వచ్చానంటున్నావు? వారెంట్ ఉందా? పుష్ప మేడం, అరెస్ట్ వారెంట్.
నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని పెళ్లి మండపం నుండి లేపుకెళ్ళి నన్ను నా కుటుంబ పరువు ప్రతిష్టకి భంగం కలిగించేలా అతను చేసింది నేరం కాదా? అది నేరమని మీకు తెలిసినప్పుడు మీరు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? నాకు జరిగిన అన్యాయానికి నా స్టైల్లో నేనే న్యాయం చేసుకున్నాను. అది తప్పు. అతను మీ మీద ఫిర్యాదిచ్చాడు కాబట్టే మేమొచ్చాము. ఆ పుస్కీ చేసిన పనికి నేను నిన్ను పెళ్లి చేసుకొని భరిస్తున్నాను. మా ఫ్యామిలీ అవమానాల పాలై నిందలు మోస్తుంది. అది కరెక్ట్గా ఉందా నీకు? సత్య, నువ్వు కేసు పెట్టుంటే అతన్ని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. చట్టం ఎవరికీ చుట్టం కాదు, అది గుర్తుంచుకోవాలి మీరు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం, కొట్టడం ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరమవుతుంది. చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకున్నారు, అది నేరం. అంటే నీ మొగుడిని కూడా నువ్వు అరెస్ట్ చేస్తావా? చూడుమణి, మంజుని ఏ రోజు నువ్వు కోడలుగా పిలవలేదు. కనీసం మంజు అని పేరు పెట్టి పిలవడానికి కూడా నీకు నోరు రాలేదు. ఇప్పుడు మాత్రం నీకు కోడలని గుర్తుకొచ్చిందా? ఓ చిత్రకారులు, మీకేవీ తెలీదు. మీరు కాస్త నోరు ముయ్యండి. సత్య, ఇప్పుడు మంజు చేసిన పని మీకు నచ్చకపోవచ్చు, కానీ మంజు మీద నాకు నమ్మకం ఉంది. ఏం నమ్మకం? మీరు అన్నట్టు సైలెంట్గా ఉండుంటే అరెస్ట్ చేసేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో మాకు కొంత తెలుసు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు, ఆవేశంతో ఇంటి మీద గొడవలు తీసుకొస్తాడు అని. కొంచెం తగ్గి ఉండమని చెప్పినా నువ్వు కానీ వాడు కానీ నన్ను పట్టించుకోలేదు. ఆ పర్యవసానమే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కొడుక్కి బేడీలు వేసి అరెస్ట్ చేయడానికొస్తే ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? కొడుకు తప్పులు కనిపిస్తున్నాయే తప్ప వాణ్ణి ఎలా కాపాడదావా అని ఒక తండ్రిగా మీరు ఆలోచించలేకపోతున్నారు. అదండి నేను చేసుకున్న కర్మ. నీకు తెలిసింది నాకు మాత్రం తెలీదనుకుంటున్నావా? సత్య నా కొడుకు, మంజు నా కోడలు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, చట్టానికి వ్యతిరేకంగా మాత్రం వెళ్ళను. అది కాదు చిత్రకారులు, ఇప్పుడు అరెస్ట్ చేయకుండా చూడుమణి, సత్య మనస్తత్వం ఏమిటో నాకు తెలుసు. అలాగే మంజు సిన్సియారిటీ కూడా నాకు తెలుసు.